ఫ్రెండ్స్, మన శరణమన్నయ్యకే ఎందుకు ఇలాంటి దరిద్రపు గొడ్డు సమస్యలు ఎదురవుతాయో ఏమో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. మ్యాటర్ ఏంటంటే పెద్ద సినిమా జూన్ 4 తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ ని కూడా నిన్నైతే రిలీజ్ అయితే చేశారు. ట్రైలర్ ఎంత దరిద్రంగా, ఎంత ఎటకారంగా, ఎంత చండాలంగా ఉంది అనేటువంటిది అయితే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. అయితే ఇదంతా పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు మన శరణమన్నయ్యనైతే అందరూ కూడా ఘోరాది ఘోరంగా అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఏమని ట్రోల్స్ అయితే చేస్తున్నారంటే, నీ బతుకుకి ఒక్క సినిమా తోటైనా బ్లాక్ బస్టర్ ఎట్టు కొట్టడానికి చేత కాదా? అప్పుడు RRR సినిమా అప్పుడు కూడా మా ఎన్టీఆర్ అన్నయ్యని పక్కన పెట్టుకొని మరీ ఎట్టు కొట్టావు ఆ సినిమా తోటి. ఇక ఆ తర్వాత తీసినటువంటి ఆచార్య సినిమా, గే చేంజర్ సినిమా ఏ విధంగా ఘోరాది ఘోరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయో నీకు కూడా తెలుసు. తెలిసి కూడా అసలు ఎందుకు ఈ పెద్ద సినిమాని ఒప్పుకున్నావు? అసలు ఈ సినిమాలో స్టోరీ గేరి తొక్క ఏమైనా ఉందారా నాయన అని చెప్పి ఈ విధంగా అయితే మన శరణమన్నయ్యనైతే అందరూ కూడా జనాలైతే ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్, ఘోరాది ఘోరంగా. అండ్ ఇక ఇంకో సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఈ పెద్ద సినిమాలో ఉన్నటువంటి స్టోరీ లైన్ అన్నమాట. అసలు ఏమని చెప్పాలి, ఏమనాలి నాకైతే ఏం అసలు అర్థం అయితలేదు ఫ్రెండ్స్. నాకైతే ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మినిమం ఇంపాక్ట్ అన్న క్రియేట్ చేయాలి ఆ ట్రైలర్, కానీ ఇంపాక్ట్ తొక్క. ఆ సినిమాలో అసలు స్టోరీ ఉంటేనే కదా, స్టోరీ లేదు అని చెప్పి ఆ బుచ్చిబాబు డైరెక్టర్ అన్నయ్యకి కూడా తెలుసు. కానీ ఏదో ఇక తీసినాం 3 సంవత్సరాలు టైం తీసుకొని అని చెప్పి మన ముందుకైతే మన ముఖాల మీద అయితే పడేస్తున్నాడు ఆయన. అండ్ ఇక ఈ పెద్ద సినిమా చూసి మనం ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతామా అంటే, ఎంటర్టైన్మెంట్ తొక్క. అసలు ఎంటర్టైన్మెంట్ అసలు ఈ పెద్ద సినిమాలో ఉంటే కదా. అండ్ ఇక ఈ పెద్ద సినిమా తోటి ఏదైనా ఎంటర్టైన్మెంట్ మనకు అందుతుందా అంటే, ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఎవరికైతే అస్సలు అందదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ట్రైలర్ చూసినప్పుడే మనం అందరం కూడా డిసైడ్ అయిపోయాం, ఇది కూడా గేమ్ చేంజర్ సినిమా లాగానే, ఏం డౌట్ లేదు. గేమ్ చేంజర్ సినిమాలో కూడా కొంచెం సేపేమో పాలిటిక్స్ అంటారు, ఇంకొంచెం సేపేమో IAS ఆఫీసర్ అంటారు. అసలు ఏంది అసలు ఇది అని చెప్పి గేమ్ చేంజర్ సినిమా చూసి కూడా జనాలు అందరూ కూడా అప్పుడైతే కన్ఫ్యూజ్ అయ్యి అసలు సినిమానే బాలేదు అని చెప్పి ఆ సినిమానైతే ఘోరాది ఘోరంగా అయితే ఫ్లాప్ అయితే చేశారనమాట. అండ్ ఇక ఈ పెద్ద సినిమా స్టోరీ లైన్ లో విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, రంగస్థలం సినిమాలో ఉన్నటువంటి యాక్టర్ల అందరినీ తెచ్చిపెట్టి ఈ పెద్ద సినిమాలో ఎరికించారు. అదే విధంగా ఆ కలర్ గ్రేడింగ్ ని కూడా తెచ్చి అయితే దింకొచ్చి అయితే ఈ పెద్ద సినిమాలో పెట్టారు. అండ్ ఇక దేవర సినిమాలో ఉన్నటువంటి యాసని కూడా యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి ఈ పెద్ద సినిమాలో అయితే పేస్ట్ అయితే చేశారు. ఇక ఈ పెద్ద సినిమాలో ఇంకా కొత్త స్టోరీ ఎక్కడ ఉంది అని చెప్పి జనాలు అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ఇక ఈ పెద్ద సినిమాలో ఇంకా దరిద్రపు గొడ్డు విషయం ఏమిటి అంటే, జాన్వీ కపూర్ అన్నమాట. అసలు ఆమెను హీరోయిన్ గా అసలు ఎందుకు పెట్టారు? పెట్టారు, ఏమైనా మంచి సీన్లు ఆమె కోసం ఉన్నాయా అంటే, అక్కడ మన శరణమన్నయ్య క్రికెట్ లో కుస్తీలో అంత ఆనందం కష్టపడుతుంటే ఈమెనేమో ఇక్కడ ఎక్స్పోజింగ్ చేసుకుంటా చాలా అంటే చాలా నీచంగా బిహేవ్ చేస్తుంది. ఒక పల్లెటూరు అమ్మాయి లాగా లేదు ఈమె అని చెప్పి ఈ విధంగా కూడా అయితే అందరు కూడా అంటున్నారనమాట. సో ఇక ఏమో ఫ్రెండ్స్, నాకైతే అసలు ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకైతే అసలు ఇంట్రెస్ట్ అయితే పెద్ద సినిమా చూద్దాము అని చెప్పి ఇంట్రెస్ట్ అయితే అస్సలు కలగలేదు. మరి మీకేమనిపిస్తుంది? పెద్ద సినిమా చూడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ అసలు కలిగిందా ఆ ట్రైలర్ చూసిన తర్వాత లేదా అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మరెన్నో వస్తుంటాయి. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.